భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి ఉద్దేశించినటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పత్రికా ప్రకటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ ఎడ్సెట్ 2024 కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సీహెచ్ఈ బై ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. AP Common Entrance Test AP EdSet 2024 will be conducted on June 8, 2024 for admission into regular BEd and BEd Special HIVI and ID. అంటే మరి 2 సంవత్సరాల కోర్సు అయినటువంటి బీఈడి కోర్సులో ప్రవేశానికి మరి ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పరీక్ష జూన్ 8, 2024 తేదీన జరగబోతోంది. మరి దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులు మరి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేసి మరి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓసీ అభ్యర్థులైతే 650 రూపాయలు ఫీజు, బీసీ అభ్యర్థులైతే 500 రూపాయలు ఫీజు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 450 రూపాయలు ఫీజు. మరి ఈ ఫీజును ఆన్లైన్ గేట్వే ద్వారా మరి పే చేసి మరి రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఏపీ ఎడ్సెట్ 2024 కు సంబంధించి మరి ఏవైనా డౌట్స్ ఉన్నా అనుమానాలున్నా మరి వాటన్నిటి కోసం మీరు ఏపీ ఎడ్సెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని కానీ లేదా ఎలిజిబిలిటీ సిలబస్ దీనికి సంబంధించినటువంటి సమాచారం లేదా ఆన్లైన్ అప్లికేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇటువంటి అన్ని వివరాల కోసం మీరు మరి ఏపీ ఎడ్సెట్ వెబ్సైట్ అయినటువంటి https://cets.apsche.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి ఈ ఏపీ ఎడ్సెట్ 2024 కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. మరి ఏపీ ఎడ్సెట్ పరీక్ష అనేది జూన్ 8, 2024 తేదీన పరీక్ష ఉంటే మరి ఆన్లైన్ లో లేట్ ఫీజు అనేది లేకోకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మే 15, 2024 అనేది చివరి తేదీ. ఇక ఆన్లైన్ దరఖాస్తులు అనేవి ఏప్రిల్ 18వ తేదీ అంటే నిన్నటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఏపీ ఎడ్సెట్ 2024 కు సంబంధించినటువంటి వెబ్సైట్ ను మనం ఒకసారి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ మనం ఆల్రెడీ చెప్పాం, sets.apsche.ap.gov.in/edset అనే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. లేదా ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ ఎడ్సెట్ 2024 వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మరి దీంట్లో అన్ని వివరాలు చూస్తున్నాం. ఫస్ట్ ఫీజు పేమెంట్ అనేది చేయాలి, దీన్ని స్టెప్ 1 గా చెప్పాం. తర్వాత నెక్స్ట్ మీ యొక్క పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అనే దాన్ని స్టెప్ 2 పేమెంట్ స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ని మొత్తం ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. టోటల్ ఈ 4 స్టెప్స్ ను మీరు ఎడ్సెట్ కు దరఖాస్తు చేసేటప్పుడు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏప్రిల్ 18 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 వరకు దరఖాస్తు చేయొచ్చు. 1000 రూపాయల ఫైన్ తో మే 19 వరకు ఉంటుంది. 2000 రూపాయల ఫైన్ తో మే 21 వరకు ఉంటుంది. ఇక ఏవైనా దరఖాస్తులో అప్లికేషన్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని మే 22 నుంచి 25 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేవి మే 30వ తేదీ నుంచి రాబోతున్నాయి. ఇక పరీక్ష మే 8వ తేదీ ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పరీక్ష ఉంటుంది. ఇక ప్రిలిమినరీ కీ అనేది జూన్ 15వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్స్ అనేవి మరి జూన్ 18వ తేదీన అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించి ఇక ఫలితాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏపీ ఎడ్సెట్ 2024 కు సంబంధించినటువంటి తేదీలు అనేవి ఉండబోతున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీ ఎడ్సెట్ పరీక్ష ఎలా రాయాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మాక్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో ఉంది. మరి దీంట్లో మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంది. ఈ ఫోన్ నంబర్ ను కాంటాక్ట్ అవడం ద్వారా మీ అనుమానాలను కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇది ఏపీ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.